నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రైతులు, కూలీలు, కార్మికులు, మహిళల హక్కులు కాలరాస్తున్న మోదీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద రక్షణకు మోదీని గద్దెదించాలని ఉపాధి హామీ కూలీలకు సిపిఐ పిలుపు ఇచ్చింది. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక, మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ కార్మికుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తాను అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, ధరలు తగ్గిస్తామని, అవినీతి అంతం చేస్తామని చెప్పిన మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడు బతకలేని పద్ధతుల్లో ధరల మీద ధరలు పెంచి నల్లధనం గురించి అడిగితే తెల్లమొహం వేస్తున్నారని, నిరుద్యోగ యువతకు మొండి చేయి చూపారని, రానున్న ఎన్నికల్లో బీజేపీ మోదీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో కార్పొరేట్ సంస్థలకు వేల లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం రైతుల పట్ల, వ్యవసాయ కూలీల పట్ల, ఉపాధి కూలీల పట్ల, కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉపాధి కూలీలకు పొట్టగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందని దండు ఆదినారాయణ విమర్శించారు. పామాయిల్ ప్యాకెట్ 40 రూపాయలు, పామాయిల్ ప్యాకెట్ ఇవాళంతా మన 120 రూపాయలు, 140కి పోయింది, 20 తగ్గించిండు. డీజిల్ 60 రూపాయలు, డీజిల్ 50 రూపాయలు, డీజిల్ 110 రూపాయలకి వెళ్ళింది. 60 రూపాయలు పెట్రోల్ 120 రూపాయలు పోయింది. సామాన్యులు ఉప్పు, పప్పు, మంచి నూనె మన ఊళ్ళో ఇంట్లో వస్తువులు కొనలేకపోతున్నాం. కానీ మళ్ళీ నన్ను గెలిపించండి, ఇప్పుడు రామాలయం కట్టినా ఈసారి వస్తే శివాలయం కడతానంటాడు. ఈ అవసరం మనకి? ఊళ్ళో రామాలయం లేదా? ఊళ్ళో శివాలయం లేదా? శివుడు, రాముడు, దేవుడు అందరూ మన గుండెల్లోనే ఉండారు. ఎవరు నచ్చిన దేవుడు వాళ్ళు దండం పెట్టుకుంటారు. యేసుప్రభు దండం పెట్టాడు, యేసుప్రభు దండం పెట్టాడు. అగమ్మ యేసుప్రభు పెట్టాడు, యేసుప్రభు పెడతారు. అల్లాహ్ పెట్టాడు, అల్లాహ్ పెడతారు. రాముడికి పెట్టాడు, రాముడికి పెడతారు. కృష్ణుడికి పెట్టి దేవుడు దండం పెట్టక నష్టపోయినా మనం. దేవుడు ప్రతి గుండెలో కూడా దేవుడు సంబంధించి దేవుడు పడుతుంది. కానీ ఇప్పుడు ఏమంటాడంటే ముస్లింలు, క్రిస్టియన్లు దేశంలో ఉండడానికి వీళ్ళు, వీళ్ళంతా యూదులు అంట, ఎక్కడి నుంచి వచ్చారంట క్రిస్టియన్లు, వీళ్ళ దేశంలో ఉండొద్దంట. ముస్లింలు ఎక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు పాకిస్తాన్ పోవాలంటాడు. పోతారా? ఇప్పుడు మనం ఏమంటాం, గ్రామాల్లో ఇప్పుడు మన వేంసూరు ఉంది, వేంసూరులో ముస్లింస్ ఎక్కువ మంది ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. మనం అందరం ఏమని పిలుచుకుంటాం? అక్క, చెల్లి, పిల్లి, బాబాయ్, అత్త, మామ వరుస పెట్టి పిలుచుకుంటాం. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది, ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో రాజకీయం చేసి కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మోడీ ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు చెప్పే మాట ఒకటే, ఉపాధి హామీ పథకం ఉండాలన్నా, మన ధరలు తగ్గాలన్నా, గడపారే డబ్బులు రావాలన్నా, పారక డబ్బులు రావాలన్నా, పలుకు డబ్బులు రావాలన్నా, మనందరికీ డబ్బులు రావాలంటే మోడీ అనేవాడు రాకూడదు. మోడీ గారికి వస్తే ఈ పథకం ఉండనే ఉండదు. ధరలు తగ్గాలంటే వాడు పోవాలా, ఉపాధి హామీ పథకం ఉండాలంటే. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే, రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలా. 4 గంటలు పని చేస్తాం, రోజు కూలి 600 ఇవ్వాలని అడుగుతున్నాం. కావాలా వద్దా? కావాలని చేతులెత్తండి, కావాలని చేతులెత్తండి. రోజు కూలి 600, రోజు కూలి 600, రోజు కూలి 600, రోజు కూలి 600. గడ్డపాలకి 20 రూపాయలు, పారకి 20 రూపాయలు, తట్టకు 10 రూపాయలు, మంచినీళ్ళకి 20 రూపాయలు ఇవ్వాలి. ఉపాధి హామీ డబ్బులు వెంటనే 13 వారాలు పనిచేశారు. ఏ డబ్బులే 2 వారాలు డబ్బులు ఇచ్చి కళ్ళనీళ్ళు తుడిచే కార్యక్రమం ఇదంతా. మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, మీకు చెప్పేది, రేవంత్ రెడ్డి గారు ఉపాధి హామీ పనిచేసినటువంటి వాళ్ళకి సంవత్సరానికి ఊకిన 12,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అవి కూడా మనం అడుగుతున్నాం. ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది, మాట్లాడాం, ఎలక్షన్ కూడా వచ్చింది, అవి కూడా వస్తాయి. అంటే ఉపాధి హామీ పథకం ఉంటే సంవత్సరానికి 12,000 వస్తాయి, అవి 25,000 కూడా అవుతాయి భవిష్యత్తులో. కాబట్టి ఈ పథకం ఉండాలా, ఈ పని ఉండాలా, ఈ కూలి ఉండాలా, ఇవన్నీ ఉంటేనే మనం బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూలీలమైనటువంటి మనం రాబోయేటువంటి కాలంలో బీజేపీని ఓడించే వాళ్ళకే ఓటేయాలా. బీజేపీని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి మాత్రమే ఓటేయాలా. బీజేపీకి ఓటేస్తే మనం నాశనం అయిపోతాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆ రకంగా ఆలోచన చేయమని చెప్పి, ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరూ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. మీరందరూ కూడా ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి ముందుండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.